2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికని ఏ విధంగా కూల్చేశారు. అది కూల్చడంతోనే ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిలబెట్టడం రాదు, లేదంటే రాజ్యాంగాన్ని కాపాడటం రాదు, రాష్ట్రాన్ని పాలించడం రాదు, వీళ్ళకి కూల్చేయడం మాత్రమే వచ్చు, నాశనం చేయడం మాత్రమే వచ్చు, విధ్వంసాలు సృష్టించడం మాత్రమే వచ్చు అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి కామెంట్లు. ఈరోజు అధికారంలోకి రాగానే మరలా అదే పని చేశారు. అంటే ఆ రోజు నిజంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పైతే ప్రజలు దానికి సరైన తీర్పు ఇచ్చారు, అంతకు మించి మ్యాండేటరీ మీకు ఇచ్చారు. ఈ రోజు మరి మీరు చేస్తుంది ఏంది? మళ్ళీ అదే తప్పులు కొనసాగిస్తున్నారా? ఇప్పుడు ఆ రోజు తప్పు చేశాడు కాబట్టి మేము కూడా తప్పు చేసామని చెప్తున్నారా? లేదంటే అసలు దీని లేదు, కలకాలం మేము అధికారంలో ఇలాగే ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటిదా? మళ్ళీ 5 సంవత్సరాలు అయితే మళ్ళీ వస్తాయి కదా. అదే ప్రజలు మళ్ళీ మీరు తప్పు చేశారంటే మళ్ళీ మీకు కూడా మ్యాండేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనము ఏదైనా కానీ ప్రజా తీర్పును ఆహ్వానించాలి. 2014లో ఆయనకు అధికారం ఇచ్చారు. ఆ రోజు రాష్ట్రం విభజన జరిగింది. ఒక అనుభవజ్ఞుడు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు అనేటువంటి కోణంలో ఆ రోజు ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. తర్వాత ఏం జరిగింది? 2019లో అదే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తిరస్కరించారు. అదే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు కూడా తిరస్కరించి 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారికి 164 స్థానాలతో కూటమికి పట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజల యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. కాకపోతే వాళ్ళ యొక్క ఆలోచన స్పష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన ధోరణిలో మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకోవాలనో అలాగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఒకవైపు ఎవరిని అందలం ఎక్కించాలా, అందలం దించాలా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. అంటే ప్రజలు ఇక్కడ క్లారిటీగా ఉన్నారు. క్లారిటీగా లేనిది ఎవరు ఇక్కడ? క్లారిటీగా నాయకులు లేరు క్లారిటీగా. అంటే ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. అంటే ఎవరు తప్పులు చేసినా కూడా మేము ఖచ్చితంగా క్షమించాము, మా ధోరణిలో మేము బుద్ధి చెప్తాం అనేది ప్రజలు అక్కడ క్లారిటీగా మనకు తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు స్పష్టంగా ఉండాల్సింది ఎవరు? నాయకులు, పార్టీలు స్పష్టంగా ఉండాలి. అంటే మనం ఎవరికి అధికారం వచ్చినా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాల జోలికి పోకూడదు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తే ఖచ్చితంగా ప్రజలైతే అన్నం పెట్టారో అదే ప్రజలు మనకు సున్నం పెడతారు అనేది కనపడుతుంది. అంటే ఆ రోజు వాళ్ళు 19లో వాళ్ళకు సున్నం పెట్టినారు, ఈరోజు మళ్ళీ తిరిగి వీళ్ళకి ఈరోజు 24లో సున్నం పెట్టినారు. అంటే ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు. స్పష్టతతో ఉండాల్సింది ఇక్కడ ఎవరు? పాలకులు. అంటే ఖచ్చితంగా ప్రజలకు నచ్చినట్టుగా ప్రజా ఇష్టంగా మనం పరిపాలన చేయాలి తప్ప మనకు నచ్చిన అంశాలే ప్రజల మీద రుద్దుకుంటూ మనకు నచ్చిందే ప్రజలు కూడా మెచ్చుతున్నారు అని చెప్పేటువంటి కోణంలో మనం పరిపాలన చేస్తే గతంలో ఏ విధమైనటువంటి ఫలితాలు అయితే పునరావృతమైనాయో భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి ఫలితాలు పునరావృతమవుతాయి అనేది ప్రజలు చెప్పకనే ఈ దశాబ్ద కాలంలో చెప్పారనేది నా భావన. ఫైనల్గా ఈ కూల్చేతలకు సంబంధించి కావచ్చు, జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్? అంటే ఖచ్చితంగా నేను ఏమంటానంటే, ప్రభుత్వానికి ఒక మంచి మ్యాండేట్ వచ్చింది. మనం ప్రజా తీర్పును గౌరవించాలా. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవైపు వాళ్ళు 3 రాజధానులు అన్నారు, కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2019లో అమరావతి ఏకైక రాజధాని అనే ఒక స్లోగన్తో ఆయన ఉన్నారో 14 నుంచి, అదే నినాదంతో ఆయన ముందుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రజలు ఆయనను స్వాగతించారు, ఆయన నిర్ణయానికి కట్టుబడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆయనకు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్తో పాటు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో చాలా వరకు అప్పులు చేశారని చెప్పి వాళ్ళే మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడింది. ఇంకోటి ఇక్కడ స్పష్టంగా ఒకటి కనపడింది. అంటే ప్రభుత్వంలో ఎవరు కూడా ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటే ఆ ప్రభుత్వాలు మనగడ సాగవు అనేటువంటిది మన చరిత్ర చెప్తున్నటువంటి ఒక సత్యం. సో ఇలాంటి కోణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు కోరుకున్నటువంటి సిపిఎస్ అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, లేదంటే మద్య పాలసీ విధానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అమరావతి క్యాపిటల్గా మళ్ళీ సెంట్రలైజ్డ్ అభివృద్ధి చేస్తారా, లేదంటే రాయలసీమ అటు ఉత్తరాంధ్రను విస్మరిస్తారా? సో ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ముందు ఏదో ఒక పూలపాన్ పొందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఒక కత్తి మీద సాములాగే ఆయనకు సవారీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా
అటు బీజేపీకి ఒక స్పష్టమైనటువంటి అబ్జల్యూట్ నెంబర్ లేకపోవడము, వాళ్ళకు 272 స్థానాలు రాకుండా గతంలో వచ్చిన 303, 282 కంటే ఈరోజు తక్కువ రావడంతో ఈరోజు వాళ్ళు ఎంతో కొంత కూటమిలోని ఎన్డీఏ నాయకుల పైన కొంత డిపెండెన్సీ ఉంది కాబట్టి దాన్ని ఏదో ఈయన ఇంటిమిడేట్ చేయాలా, భయపెట్టాలని నేను అనుకోవడంలే. ఖచ్చితంగా దాన్ని ఒక అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా తీసుకొని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క సమావేశాల్లో కానీ తన యొక్క మీటింగ్లలో తరచూ ఒక మాట అంటుంటాడు, అంటే నేను క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ ఎత్తుకుంటాను, క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకుంటాను అంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా నిన్న రాహుల్ గాంధీ గారి మాటల్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక క్రైసిస్లో ఉంది. అంటే వాళ్ళకి సొంతంగా ఒక మెజారిటీ లేనప్పుడు అక్కడ డిపెండెన్సీ ఉన్నట్టే కదా, అంటే డిపెండెన్సీ ఉందంటే అక్కడ క్రైసిస్ ఉన్నట్టే. సో అలాంటి క్రైసిస్లో మీరు మరి ఆపర్చునిటీ వెతుక్కుంటారా, లేకపోతే మీరు ఎలా ముందుకు పోతారా అనేది కాలమే సమాధానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.